అసలు నిన్ను కాదే, ఇది మంచి పిల్ల, దీన్ని చేసుకోమని చెప్పాడు చూడు. ముందు ఆ గోవిందరాజు గాడు అనాలి, ఆ ధనియాల పొడి గాని. ఇటు రావే నువ్వు. గోవిందరాజు, ఏమైంది తుక్కారం? ఏమవుద్ది? కళ్ళు తాగదామని తాటి చెట్టు కింద కూర్చుంటే తాటిగా తల మీద పగిలి తల పగిలిందంట. అలా అయింది నా పరిస్థితి. ఏమైంది స్వరూప? ఇంకా ఏం కావాలి? ఈడు మంచోడని నాకు కట్టి తగలబెట్టావు. రోజు నా చేత 3 చెరువులు నీళ్లు తాగుతున్నాడు. ఏదో ఈడు జోడు బాగుంటుందని పెళ్లి చేసాం తప్ప. మరి తప్పు కాదా? నువ్వు చెప్పకపోతే ఈ ధనాల పని నేను చేసుకునేవాడినా? అవును, మరి నేను మాత్రం నీ మొహం చూసి చేసుకున్నానా? ఏదో గోవిందరావు గారు మంచి సంబంధం అన్నారు కదా అని చేసుకున్నాను. ఎందుకండి అన్నింట్లో కాళ్ళు వేళ్ళు పెడతారు మీరు? నువ్వు మాట్లాడక, నువ్వు గమను. నువ్వు మాత్రం మంచి సినోసైడ్ ధనియాల పొడిని చేసుకున్నావు, దాన్ని మాత్రం గయ్యాల ధనియాల పొడిని కట్టబెట్టావు నువ్వు. ఇంకే గయ్యాలదాన్ని అయితే నాతో ఎందుకు కాపురిచాడు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. మా పుట్టింటోళ్ళు నన్ను మహారాణా చూసుకుంటారు. ఇటు ఇటు, నీ ఇల్లు ఇటు. సారీ.